ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వడాఫోన్ ఐడియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మేనేజర్ ట్రైనీ టెరిటరీ సేల్స్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో తిరుపతి అర్బన్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 56 మంది కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ మనకి లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఆన్ సైట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలంటే మీ యొక్క రెజ్యూమ్, ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అని ఆలోచించే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఇక్కడ ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే వడాఫోన్ ఐడియా లిమిటెడ్ అనేది ఆదిత్య బిర్లా గ్రూప్ మరియు వడాఫోన్ గ్రూప్ భాగస్వామ్యం అనమాట. ఇది భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీసుల్లో ప్రొవైడ్ కంపెనీ చేసేది అనమాట. ఇది 2G 3G 4G ప్లాట్ఫామ్లో భారతదేశం అంతటా కూడా వాయిస్ మరియు డేటా సేవలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్లకి బాగా యూజ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాత్ర వచ్చేసరికి మనకైతే టెరిటరీ సేల్స్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థాయి వచ్చేసరికి హోదా M1 అనేసి ఇవ్వడం జరిగింది. మేనేజర్ వచ్చేసరికి ఫంక్షన్ డిపార్ట్మెంట్ సేల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్థానం వచ్చేసరికి మదనాపల్లి నగరం అనమాట, తిరుపతి జోన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ప్రయోజనం చూసుకుంటే ఇక్కడ ప్రీపెయిడ్ సిమ్లు, MNP అండ్ రీఛార్జ్లను సమర్థవంతంగా ప్రోత్సహించడానికి TSM టెరిటరీ సేల్స్ మేనేజర్స్ అయితే కావాలన్నమాట. డిస్ట్రిబ్యూటర్లు మరియు ప్రమోటర్లను నియమిస్తుంది మరియు నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అతను కావచ్చు ఆమె, అంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ప్రమోటర్ నెలవారీ లక్ష్య విజయాలకు బాధ్యత వహిస్తారనమాట. సో నిర్వచించిన మార్కెట్ భౌగోళికంలో పంపిణీదారులను నియమించండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మార్కెట్ అమలు అండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి PGP ప్రకారం మార్కెట్లను సందర్శించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కవర్ చేయబడిన ప్రదేశాలు మరియు పట్టణాల నుండి డ్రైవ్ వెలికితీత నాణ్యత స్థూల అనేసి చెప్పడం జరిగిందనమాట. సో అలాగే కీలక ఫలిత ప్రాంతాలు, అలాగే జవాబుదారితనం అనేసి ఇవ్వడం జరిగింది. ఆదాయం మరియు అమ్మకాల లక్ష్యాలను అందించండి అనేసి ఇవ్వడం జరిగింది. నిర్వచించబడిన మార్కెట్ భౌగోళికంలో ఛానల్ భాగస్వాములను నియమించండి మరియు నిర్వహించండి అనేసి కూడా చెప్పడం జరిగింది. విశ్వసనీయమైన మరియు ప్రభావవంతమైన సేవ మరియు పోటీని గెలవడానికి డిస్ట్రిబ్యూటెడ్ 3I మౌలిక సదుపాయాలు, కార్యాలయం, DSE కంప్యూటర్, పెట్టుబడి, వర్కింగ్ క్యాపిటల్ అండ్ ప్రమేయం పనిచేసే మార్గాలు, ప్రక్రియలు ఉండేలా చూసుకోవాలన్నమాట. వెలికితీత తీవ్రతను పెంచడానికి పట్టణ కవరేజ్ మరియు పంపిణీ కేంద్రాలను విస్తరించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే మార్కెట్ అమలు అండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి PGP ప్రకారం మార్కెట్లు పంపిణీదారులను సందర్శించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే కవర్ చేయబడిన ప్రదేశాలు మరియు పట్టణాల నుండి డ్రైవ్ వెలికతను నాణ్యత స్థూల మరియు తృతీయ అనేసి ఇవ్వడం జరిగింది. కోర్ సామర్థ్యాలు జ్ఞానం అన్నమాట. టెల్కో FMCGలో 5 నుంచి 11 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభావవంతమైన పంపిణీదారుల నిర్వహణ బృందాన్ని ప్రోత్సహించండి, సామర్థ్యాన్ని పెంచుకోండి. సంఘర్షణ నిర్వహణలో నైపుణ్యం కలిగిన వారు ఉండాలి. అలాగే స్వయం చోదకం కనీస మార్గదర్శకత్వంతో పనిచేయగలరు అనేసి చెప్పడం జరుగుతుంది. సాంకేతిక వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. MBAకి ప్రాధాన్యత లభిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు స్థానిక మార్కెట్ భాష అనేది రావాలి. సో పనితీరు నివేదికలను అర్థం చేసుకోగలరు మరియు నిర్మించగలరు అనేసి చెప్పడం జరుగుతుంది. వడాఫోన్ ఐడియా లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. గతంలో ఐడియా సెల్యులర్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ వడాఫోన్ భాగస్వామ్యం అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు.
మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.